తెలంగాణకు చెందిన కీలక నేతలు లొంగిపోవడంతో ఇప్పుడు మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ గణపతి ఎక్కడా అనే ప్రశ్నపై చర్చ నడుస్తోంది. నేపాల్లో ఉన్నారా లేదా పోలీసుల అదుపులో ఉన్నారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గణపతి స్వగ్రామమైన జగిత్యాల జిల్లా బీర్పూర్లో గణపతి ఆచూకీపై చర్చ జరుగుతోంది. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కొక్కరిగా లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే లొంగిపోయిన దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇప్పుడు గణపతి ఆచూకీ ఎక్కడన్న దానిపై చర్చ జరుగుతోంది. నాలుగున్నర దశాబ్దాలుగా గణపతి అజ్ఞాతంలో ఉన్నారు. 2024 జూలై, ఆగస్టులో జరిగిన మావోయిస్టుల సమావేశానికి హాజరైనట్లు ఎస్ఐబి దగ్గర సమాచారం ఉంది. లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగిపోవాలని సోదరుడు రామచంద్రరావు కోరారు. లొంగిపై మిగతా జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని గణపతికి సూచించారు. ఎక్కడున్నా క్షేమంగా తమ దగ్గరకు రావాలని అంటున్న గణపతి సోదరుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మావోయిస్ట్ పార్టీ మాస్టర్ మైండ్ మోస్ట్ వాంటెడ్ ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నారు? అబూజుమన్ అడవుల్లో దండకార్యం నుంచి జార్ఖండ్, బీహార్, అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి నేపాల్ వెళ్లారా? ప్రస్తుతం తెలంగాణ పోలీసుల అదుపులోనే మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గణపతి సొంత సోదరులు ముప్పాల రామచంద్రరావు మనతో ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. మీ బ్రదర్ అంటే 45 సంవత్సరాలుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ 45 సంవత్సరాల్లో 4.5 దశాబ్దాల్లో ఆయన ఆచూకీ ఎప్పుడైనా మీకు దొరికిందా, తెలిసిందా? లక్ష్మణరావు దాదాపుగా 45 సంవత్సరాలు అజ్ఞాతంలో పోయి అప్పటికెళ్ళి ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు కానీ మాకు కానీ ఎప్పుడు కూడా తన ఆచూకీ తెలియలేదు, కనబడలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఒడిగి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉద్యమం చివరి స్థాయికి వచ్చింది కాబట్టి ముఖ్య నేతలంతా వేణుగోపాలరావు కానీ, ఇట్లా రాజిరెడ్డి కానీ, ఇట్లా దేవ్జీ కానీ ముఖ్య నాయకులంతా లొంగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నది ప్రధాన నాయకులలో లక్ష్మణరావు గణపతి ఒక్కడే. కాబట్టి తను కూడా ఇప్పుడు నేపాల్లో ఉన్నట్టు, తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా తన ప్రాణాలతోటి కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే తను ఇప్పుడు హెల్త్ బాగలేదని తెలుస్తూ ఉన్నది. మీరు తప్పకుండా తనకి ఏ హాని కలగకుండా అప్పచెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. నేపాల్లో ఉన్నట్లు మీకు ఏమైనా వార్తలు చూశారు కదా, పోలీసులు చెప్తే తెలిసిందా? నేపాల్లో ఉన్నట్లు మీకు ఏమైనా సమాచారం లాంటిది ఏమైనా ఉంది? వార్తలు చూస్తేనే తెలిసింది కాబట్టి పర్సనల్గా సమాచారం అటువంటిది ఏం లేదు. అంటే ఆయన ఎట్లా ఉండేది? విద్యాభ్యాసం అంతా కూడా ఎక్కడ చేశారు? 1984లో అప్పుడు ఇలాంటి ఉద్యమాల వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు? అప్పుడు బీర్పూర్ కానీ జగిత్యాల లాంటి ప్రాంతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండేవి? తను వాస్తవంగా చాలా సిన్సియర్గా ఉండే. ఎడ్యుకేషన్ పీరియడ్లో జగిత్యాల వరకు 12th చదివారు. డిగ్రీ కూడా కరీంనగర్లోనే డిగ్రీ కంప్లీట్ చేసి అప్పుడు డిఎస్సిలో టీచర్ జాబ్ కూడా రావడం జరిగింది. ఆ జాబ్కు వరంగల్ బీఈడీ ట్రైనింగ్ వరకు పోయి మళ్ళీ జాబ్లో జాయిన్ కాలేదు. మరి కుటుంబ కలహాలు కూడా ఏం లేవు, వేరే ఆలోచనలు కూడా లేకుండే అట్లాంటి సిన్సియర్ వ్యక్తి ట్రైనింగ్ పోయి అక్కడ బీఈడీలో ఆకర్షితులై
అజ్ఞాతంలో పోవడం జరిగింది. ఈ దశకు అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీలు ఏర్పాటు చేసి 2004లో ఇంత దశకు ఈ 15 ఏళ్ల పాటు ప్రధాన కార్యదర్శిగా, తర్వాత అంతర్జాతీయ విప్లవ కమిటీ కార్యదర్శిగా ఉంటారని మీరు అనుకున్నారా? అంటే ఆయన ఆలోచనలు అప్పుడు ఎట్లా ఉండేవి? వాస్తవంగా అప్పుడు మేము జగిత్యాలలో డిగ్రీ చేస్తా ఉన్నాం. వాళ్ళ పరిస్థితులు చూసి మొట్టమొదలు వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆయుధం అనేది ఉట్టి పొటాషు బాంబులు అనేది తయారు చేసి చిన్న సంచులలో పట్టుకొని తిరిగేవాళ్ళు. ఈ స్థాయి నుండి గణపతి అనే వ్యక్తి ఆ స్థాయికి అలా ఎదిగిండు అంటే చాలా గొప్పతనం. సోదరుడిగా ఏం కోరుకుంటున్నారు? ఆయన లొంగుబాటు పట్ల అగ్రనేతలంతా లొంగిపోయారు కదా, వయసు రీత్యా ఆయన మళ్ళీ అడవుల బాట పట్టే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యమం అనేది అవసరం లేదు కాబట్టి తప్పకుండా తను లొంగిపోవాలి. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న వీళ్ళు అప్పచెప్పాలి కాబట్టి ఈ చివరి దశలో కూడా అయినా కూడా కుటుంబ సభ్యులందరితోటి కలిసిమెలిసి ఉండాలని చెప్పి బంధువులంతా కోరుతా ఉన్నారు. అంటే అబ్బూజ్మన్ అడవులు దండకార్యం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఈ మావోయిస్టు పార్టీని విస్తరింపజేయడంలో ఆయన చాలా కీ రోల్ పోషించారు. ఆ ప్రపంచ దేశాల సపోర్ట్ కూడా ఆయనకు ఉంది. సో లొంగిపోయే అవకాశం ఉందంటారా ఈ పరిస్థితుల్లో? అంటే లొంగిపోతేనే బాగుంటుందన్న అభిప్రాయం కుటుంబ సభ్యులలో ఉన్నది, గ్రామ ప్రజలలో ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యమం అనేది సపోర్ట్ చేయడానికి లేరు జనాలు. అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఫైనాన్స్గా కానీ మంచిగా ఉన్నారు కాబట్టి అప్పుడున్న పరిస్థితులలో ఉద్యమం అవసరం ఉండే కాబట్టి అందరు ఆకర్షితులైనరు. ఇప్పుడు ఆ పరిస్థితులు కాబట్టి తప్పకుండా లొంగిపోవాలి. ఏం కోరుకుంటున్నారు? మీ సోదరునికి ఏం చెప్తారు చివరిగా? సోదరునికి చెప్పేది ఒకటే, తనకు కుమారుడు ఉన్నాడు, భార్య కూడా హెల్త్ బాగలేక ఉన్నారు. కుటుంబ సభ్యులంతా నీ కొరకు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం మీద కొట్లాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా వచ్చి కూడా మీరు ప్రజలను చైతన్యవంతులు చేయొచ్చు అని చెప్పి కోరుతాం. సో మొత్తంగా మావోయిస్ట్ పార్టీ మాస్టర్ మైండ్ ముఖ్య నేత గణపతి ఎక్కడున్నారనే దానిపైన కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గణపతికి కొంత సంబంధాలు ఉండటము, ప్రస్తుతం ఆయన నేపాల్లో ఉన్నట్లు, పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన మరో 24 గంటలు కానీ 48 గంటల్లో కానీ ఆ తెలంగాణకు వచ్చి మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. సో ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా లొంగిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అందరి చూపు గణపతి పైనే ఉంది. సో బీర్పూర్తో పాటు జగిత్యాల దేశవ్యాప్తంగా కూడా గణపతి లొంగుబాటు లేదా గణపతికి సంబంధించిన సమాచారం పైన ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులైతే గణపతిని లొంగిపోమని, మిగతా జీవితం అంతా కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, జగిత్యాల.